పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల అరెస్టులపై ఎన్టీపీసీ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఈదునూరి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ప్రజా గొంతును అణచలేరని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి సంక్షేమాన్ని చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఎంత దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో ఈ ముందస్తు అరెస్టుల ద్వారా మీకు అర్థమవ్వాలి. ప్రజలారా గమనించండి. మేము నీళ్ళు ఇవ్వమని అడిగితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా మంత్రుల పర్యటన ఉన్నది. ఈరోజు పెద్దపల్లి మంత్రుల పర్యటన ఉంటే రామగుండంలో ముందస్తు అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి గమనించాలని కోరుతున్నాను. ఈ మంత్రులకు ఈ ప్రజలను పరిపాలించేటువంటి విధానంలో శ్రద్ధ ఏమాత్రం లేదు. కానీ మరి మీరు ప్రతిపక్షాల గొంతు నొక్కుడు కాదు, మీ పరిపాలనలో మీరు చిత్తశుద్ధితోటి వ్యవహరించాలి. మీ మంత్రులు ఎందుకు వస్తున్నారో అవి కేవలము శంకుస్థాపనలు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా, ఏదో ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా, దానికి సంబంధించినటువంటి బిల్లులు ఇవ్వకుండా, దానికి బడ్జెట్ ఇవ్వకుండా, కేవలం ఫోటోలకు మాత్రమే పోజులు ఇవ్వడానికి ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరుగుతలేదు. అన్ని వర్గాలను అట్టడుగు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలించే అప్పుడు ఎట్లా ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఈరోజు మళ్ళీ అదే వెనకటి రోజుల్లో పట్టుకపోయింది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి తెలియజేస్తూ ఈ ముందస్తు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని తెలియజేస్తున్నాము. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే బదులు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద మీరు పనిచేసినట్టయితే మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు. మిమ్మల్ని ఎక్కడ కూడా నిలదీయము, ఎక్కడ కూడా ప్రశ్నించాము. ఎందుకు ప్రశ్నిస్తున్నాము అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు తప్పిరు కాబట్టి ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ ముందస్తు అరెస్టు చేసి మీరు మా ప్రతిపక్షాల గుర్తు నొక్కలేరు అని తెలియజేస్తూ ఈ ఖబర్దారని తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంత దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో ఈ ముందస్తు అరెస్టుల ద్వారా విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం